పొలిటికల్ మ్యాండేట్ తీసుకున్నాను, ముఖ్యమంత్రి అయ్యాను. పార్టీ అధ్యక్షుడిగా నేను హామీలు ఇచ్చాను, అవి నెరవేరుస్తాను. పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళే. మీ రుణం తీర్చుకోవాలి. తగిన విధంగా ప్రతి ఒక్క రుణం తీర్చుకోవడానికి నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. అది వచ్చినప్పుడు ఎన్ఆర్టీ ఉంటుంది, ఎన్ఆర్ఐ ఉంటుంది. మూడోది, ఈ రెండు చేసిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ప్రమోట్ చేయాలని ప్లానింగ్ చేయాలి, ఎంపవర్ చేయడానికి. ఎప్పుడు కూడా నిరంతరం ఒక పని జరిగిందంటే ఆ పని చూసుకొని మీరు ఆనందపడిపోతే మీరు అక్కడే ఉంటారు. తూతూగా అంటే ఇన్ ది సెన్స్ ఒక అవకాశం వచ్చింది, ఉపయోగించుకున్నారు, అక్కడికే సాటిస్ఫై అయితే కరెక్ట్ కాదు. అట్లా కాకుండా మనం పవర్ఫుల్ కమ్యూనిటీ, పవర్ఫుల్ వ్యక్తులు కావాలంటే నిరంతరం ఆలోచించాలి, శ్రమ చేయాలి. నేను అందుకే రాత్రి కూడా ఒక అర్ధగంట నాకు టైం దొరికితే రామ్మోహన్ నాయుడు కూడా గట్టిగా చెప్పాను, నేను చెప్పాలని చెప్పా. ఫ్లైట్లో వచ్చాడు. ఫ్లైట్లో వస్తే ఒక గంట చెప్పాను ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి. మీకు యంగ్స్టర్స్, మీకు అవకాశం వచ్చింది. అతి చిన్న వయసులో నువ్వు కేంద్ర మంత్రి అయ్యావంటే అది ఒక అవకాశం వచ్చింది. ఈరోజు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు శాశ్వతంగా మెరుగైన సేవలు చేయడానికి మీరు ప్లాన్ చేయాలి. అదే మాదిరిగా ఈసారి గెలిచాం, మనం మళ్ళా పర్వాలేదనుకుంటే కుదరదు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఎన్నికల్లో మనం గెలిస్తే ఆ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. మర్చిపోవద్దని ప్రజలు మీరు ఒక మోడల్ తయారు చేయండి. ఇప్పుడు కేంద్రంలో చూశారు మీరు, నరేంద్ర మోడీ గారు 3వ గెలిచారు, గుజరాత్ 5వ గెలిచారు, హర్యానా 3వ గెలిచారు. మనం 2004లో గెలుచుంటే తెలుగు జాతి ఎక్కడికో ఎల్లుండదో ఒకసారి ఊహించుకోండి మీరు. 10 ఏళ్ళు గ్యాప్. కానీ ఒక అదృష్టం ఏంటంటే వచ్చిన పాలకులు ఆ రోజు హైటెక్ సిటీ ఎవరు కూల్చుంటే అక్కడికి ఆగిపోయేది మొత్తం, ఎవడు చేయలే. కానీ మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే అమరావతి పోయింది, పోలవరం పోయింది, అన్నీ పోయినాయి. అంటే ప్రజావేదికతో ప్రారంభమై మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇవన్నీ వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోవాలనో సమిష్టిగా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మన వాళ్ళు సిఎక్స్ఓ క్లబ్ ఒకటి క్రియేట్ చేసి తద్వారా ఉపాధి ఏ విధంగా క్రియేట్ చేయాలో చేద్దామన్నారు. చాలా సంతోషం, మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. మీకు బలం పెరగాలంటే, మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు, ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి. కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు, మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు. లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు. దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను. 2 విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 hour 2 hours 3 hours డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్కి పోవాలి, 1 hour 2 hours పని ఉంటుంది. 50% ఆఫ్ ది వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లలను చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి.
అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ ఇంకొక పక్కన జీసీసీ కానీ ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను.